జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు తిరిగి మీకు స్వాగతం. ఈరోజు ఏకాదశి సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రపంచంలో చూస్తే 3 అతి పెద్ద మతాలు ఉన్నాయి. 1 హిందూ, 2 ముస్లిం, 3 క్రైస్తవ. ఈ మతాల్లో వాటి యొక్క మత గ్రంథాలు ఏవని చూస్తే క్రైస్తవుల యొక్క మత గ్రంథము బైబిల్ కాగా, ముస్లింల యొక్క మత గ్రంథము ఖురాన్ కాగా, ఇక హిందువుల యొక్క మత గ్రంథము ఏది అని చూస్తే అందరికీ తొందరగా స్ట్రైక్ కాకపోవచ్చు, తొందరకి ఆలోచన రాకపోవచ్చు తొందరగా. ఎందుకు అంటే మన భగవద్గీత మన దైవ గ్రంథం అని చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఎందుకంటే భగవద్గీత అంటే ఒక చనిపోయిన దగ్గర వేసే శ్లోకాలుగానే భావిస్తున్నాం. కానీ భగవద్గీత మనొక హిందువుల యొక్క అతి పెద్ద పవిత్రమైన గ్రంథం అని మనం భావించట్లేము. ఈరోజు ఒక ముస్లిం వ్యక్తి చూస్తే భగవద్గీతను చదివి మెడల్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం మాత్రము భగవద్గీత ఇంట్లో పెట్టుకోవడానికి కానీ చదవడానికి కానీ భయపడుతున్నాము. కానీ న్యాయస్థానంలో చూస్తే ఇప్పటికీ కూడా భగవద్గీత మీదనే ప్రమాణం చేస్తున్నారు. ఎందుకు అని ఒక్క నిమిషం కూడా మనం ఆలోచించలేదు. మనకు దేవుడిచ్చిన అతి పవిత్రమైన భగవద్గీత గ్రంథాన్ని ఇక నుండైనా మీరు చదవాలని, మన హిందువుల యొక్క మత గ్రంథము భగవద్గీత అని గర్వంగా చెప్పుకుంటారని కోరుకుంటున్నాను. పారాయణం చేసుడు కాదు, దాన్ని శ్లోకాలను టకటక చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనము భగవద్గీతను చదివి దాని యొక్క సారాన్ని మన మెదడులోకి ఎక్కించుకొని భగవద్గీతను ఆచరిస్తే మనకు ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. ఇక నుండైనా మన భగవద్గీత అని గర్వంగా చెప్పుకొని భగవద్గీతను చదివి ఆచరించండి. జై శ్రీరామ్. ఉంటానండి. మళ్ళీ ముఖ్య విషయంతో మీ ముందుకు వస్తాను.